నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 10వ అధ్యాయము విభూతి యోగమునందు 6వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాం ప్రజా. తాత్పర్యం: ఈ లోకంలో ఉండే మానవులకు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ మహా ఋషులు 7. వారే కాకుండా సనకుడు మొదలగు 4 దేవ ఋషులు, మనువులు వీరందరూ నన్నే భావిస్తుంటారు, నా గురించి ధ్యానిస్తుంటారు. వీరంతా కూడా నా మానసపుత్రులే, నా సంకల్పం చేత పుట్టిన వారే. మానవలోకంలో ఉన్న మానవులకు గోత్రాలు ఉన్నాయి. వాటికి మూల పురుషులు, సప్త ఋషులు. ఉదాహరణకు కశ్యపుడు నుండి పుట్టినవారు కాశ్యప గోత్రం వారు. వారి మూల పురుషులు కశ్యపుడు, వత్సారుడు, నైద్రువుడు. ఇలాగా అన్ని గోత్రములకు మూల పురుషులు ఉన్నారు. అందుకే సగోత్రీకుల మధ్య వివాహాలు చేయరు. ఎందుకంటే వీరి మూల పురుషులు ఒకరే కాబట్టి. అన్నా చెల్లి సంబంధం అవుతుంది, సంతానం బలహీనంగా ఉంటుందని భావన. ఈ ఋషులు 7 మంది. వీరి పేర్లు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, గౌతముడు, భరద్వాజుడు, అగస్త్యుడు, కశ్యపుడు. వీరికి పేర్లు వివిధ పురాణాల్లో వేరువేరుగా ఉన్నాయి. కొన్నిటిలో భృగువు, పులహుడు, క్రతువు మొదలగు వారి పేర్లు కూడా ఉన్నాయి. గమనించండి. దేవ ఋషులు 4. వీరు సనక, సనంద, సనత్కుమార, సనత్సు జాతులు. ఇంకా మనువుల గురించి తెలుసుకుందాం. బ్రహ్మకు ఒక రోజులో 1000 మహాయుగాలు గడుస్తాయి. అంటే 4000 యుగాలు. ఈ 4000 యుగాలు 14 మన్వంతరాలుగా విభజించబడ్డాయి. 14 మన్వంతరాలకు 14 మంది మనువులు పరిపాలకులుగా ఉన్నారు. వారి పేర్లు స్వయంభువ మన్వంతరం, స్వరోచిష మన్వంతరం, ఉత్తమ మన్వంతరం, తామస మన్వంతరం, రైవత మన్వంతరం, చాక్షువ మన్వంతరం, వైవస్వత మన్వంతరం, సావర్ణి మన్వంతరం, దక్ష సావర్ణి మన్వంతరం, బ్రహ్మ సావర్ణి మన్వంతరం, ధర్మ సావర్ణి మన్వంతరం, రుద్ర సావర్ణి మన్వంతరం, దేవ సావర్ణి మన్వంతరం, ఇంద్ర సావర్ణి మన్వంతరం. మనం ప్రస్తుతం వైవస్వత మన్వంతరం అంటే 7వ మన్వంతరంలో ఉన్నాము. ఈ మనువుల సంతతిని మానవులు అని అంటారు. మను అనే పదమే ఆంగ్లంలో మాన్ అయింది. మనసుతో ఆలోచించేవారు మానవులు. ఎందుకంటే జంతువులకు, పక్షులకు ఆలోచించే శక్తి లేదు. 4 మహారుషులు, 7 సప్త ఋషులు, 14 మంది మనువులు. వీరంతా కూడా పరమాత్మ యొక్క సంకల్పం నుండి ఉద్భవించిన వారు. ఈ సృష్టికి వీరే మూల పురుషులు. వీరందరికీ భగవంతుని మీద అనన్య భక్తి, ఆత్మజ్ఞానము పుష్కలంగా ఉంది. మరి ఈ సృష్టి ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించుకుంటే ఒకటే సమాధానం. మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గం, అంటే ప్రాపంచిక విషయాలలో లీనమయ్యే మార్గం. రెండవది నివృత్తి మార్గం, అంటే ప్రాపంచిక విషయాలను వదిలి పరమాత్మ వైపు ప్రయాణించే మార్గము. నివృత్తి మార్గము సనకాదులు అనుసరిస్తే సప్త ఋషుల మనువుల మనకు ప్రవృత్తి మార్గాన్ని, అంటే గృహస్థాశ్రమాన్ని సూచించారు. ముందు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించి తర్వాత నివృత్తి మార్గాన్ని అనుసరించారు. మనకు కూడా ఇదే మార్గాన్ని సూచించారు. పరమాత్మ సంకల్ప మాత్రం చేతనే సృష్టిని చేయగలడు. ఆ మాటకొస్తే మానవులు కూడా ఏ పని చేయడానికైనా ముందు సంకల్పించాలి. తర్వాత అది కార్యరూపం దాలుస్తుంది. సంకల్పం మనసులో ఉంటుంది, కార్యం ప్రకటితమవుతుంది. కేవలం స్త్రీ పురుష సంయోగం చేతనే కాకుండా సంకల్పం చేత కూడా సృష్టి జరుగుతుందనే విషయాన్ని మనకు పరోక్షంగా తెలియజేస్తున్నాడు పరమాత్మ. లౌకికంగా చూస్తే ఒక ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీని సృష్టించాడు, జలయజ్ఞం గురించి ఆలోచించాడు. ఇవన్నీ ఆలోచనలే. ఆ ఆలోచనల నుండి వచ్చిన ఆచరణలే. వీటికి రూపం లేదు. ఇవి వ్యవస్థలు. అలాగే ఈ సనకాదులు, సప్త ఋషులు, మనువులు అవ్యక్తమైన వ్యవస్థలు. వీరికి స్థూల శరీరాలు ఉండవు. అందుకే బ్రహ్మ మానస పుత్రులు అని అన్నారు.
మరి వీళ్ళంతా ఎలా ఉంటారు అంటే మద్భావా అంటే ఎల్లప్పుడూ నన్నే భావిస్తూ ఉంటారు అని అర్థం. ఆత్మజ్ఞానము కలిగి ఉంటారు. కానీ ఆ మహర్షుల నుండి పుట్టిన మనం మాత్రం భగవద్భావన లేకుండా ఎప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి పాకులాడుతున్నాం. 24 గంటల్లో కొంచెం సమయం కూడా భగవంతుని ధ్యానించడానికి కేటాయించడం లేదు. కాబట్టి మనం కూడా కొంచెం భగవద్భావన అలవర్చుకోవాలి. ఎందుకంటే మన వంశ ప్రతిష్టను నిలబెట్టవలసిన బాధ్యత మన మీదనే ఉంది. ఎప్పుడో ఉన్న పూర్వీకుల గురించి ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు, కానీ వివాహాలలో గోత్రం చూస్తున్నాం, పూజలలో గోత్రం చెబుతున్నాం, కానీ వారిని మర్చిపోతున్నాం. వారి గోత్రంలో ఎంతమంది ఋషులున్నారో చాలామందికి గుర్తులేదు. మన పూర్వీకులను స్మరించుకోవడం మన కనీస కర్తవ్యమని అందరూ భావించాలి. మరొక విషయం ఏమిటంటే మనం అందరము ఆ మహారుషుల నుండి పుట్టాము. కాబట్టి మనం కూడా వారి మాదిరి గొప్పవాళ్ళమే, తక్కువ వాళ్ళం కాదు. కానీ మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం. కులాల పేరిట అడ్డుగోడలు నిర్మించుకుంటున్నాం. జాతి మత కుల వివక్ష లేకుండా అందరం ఈ మహారుషుల సంతానమే. ఎవరైనా మీ పూర్వీకులు ఎవరు అంటే తాత ముత్తాతల పేర్లు కూడా నేను ఫలానా ఋషి సంతతి వాడిని గర్వంగా చెప్పాలి. కాలంలో తమను తాము పరిచయం చేసుకోవడానికి ప్రవర చెప్పుకునేవాళ్ళు. అందులో గోత్రనామాలుండేవి. నేను అంతటి వాడిని అని మానసికంగా భావించాలి. అందరము వాళ్ళంతటి గొప్పవాళ్ళం కావడానికి ప్రయత్నించాలి. సప్త ఋషులు మన జన్మలకు మూల కారకులు. అయితే సనకాదులు మనకు మోక్ష మార్గంను బోధించారు. మనువులు మనకు ధర్మ మార్గాన్ని బోధించారు. మనుధర్మశాస్త్రం ఈనాటికి మనం అనుసరిస్తున్నాం. సప్త ఋషులు మనకు వంశ పరంపరను, సనకాదులు మనకు గురు పరంపరను, మనువు మనకు ధర్మ పరంపరను ఇచ్చారు. అందుకే పరమాత్మ ఈ ముగ్గురిని గురించి ప్రస్తావించారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.